మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశవ్యాప్తంగా సామాన్యుడికి గట్టి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఆయిల్ కంపెనీలు లీటర్పై ఏకంగా 3 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. గత 2 ఏళ్లుగా అంటే 2024 మార్చి నుంచి ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అప్పట్లో ఎన్నికలకు ముందు ₹2 తగ్గించిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల పేరుతో ఒక్కసారిగా బాధలు మొదలుపెట్టాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల ముడి చమురు సరఫరాపై ప్రభావం పడింది. దీంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 3.29, డీజిల్పై 3.14 పెరిగింది. తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 చొప్పున పెంచారు. దీంతో హైదరాబాద్, అమరావతిలో వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కూడా ధరలు భారీగా మారాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77గా ఉండగా డీజిల్ ధర 90.67కు చేరింది. కోల్కతాలో పెట్రోల్ ధర అత్యధికంగా 108.74 పలుకుతుండగా డీజిల్ ధర 95.13గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ 106.68కి, డీజిల్ 93.14కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 103.67, డీజిల్ 95.25గా నమోదైంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి తాజా పెట్రోల్ ధరల పెంపు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో కూరగాయలు, ఇతర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే ముడి చమురు ధరలు మరింత పెరిగి పెట్రో భారం ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వాలు ఏమైనా పన్నుల కోత విధిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.